హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక మామూలు విషయం గురించి మాట్లాడుకోవడం లేదు. మన దేశ రక్షణ కవచం, మన గర్వకారణం డిఆర్డిఓ మరో అద్భుతం చేసింది. ఫిబ్రవరి 3, 2026న ఒడిశా తీరంలో ఒక గర్జన వినిపించింది. ఇది కేవలం క్షిపణి గర్జన కాదు, ప్రపంచ రక్షణ రంగంలో భారత్ ఒక సూపర్ పవర్ గా ఎదిగిందని చాటి చెప్పిన గర్జన. కేవలం అమెరికా, రష్యా వంటి దేశాల దగ్గర మాత్రమే ఉన్న ఈ SFDR అంటే సాలిడ్ ఫ్యూయల్ డక్టెడ్ రామ్జెట్ టెక్నాలజీని మన శాస్త్రవేత్తలు స్వదేశీ పరిజ్ఞానంతో సాధించారు. దీనివల్ల మన శత్రువులకు నిద్ర పట్టడం లేదు. అస్త్రా మార్క్ 3 గాంధీవ క్షిపణి శత్రువుల గుండెల్లో ఎలా వణికి పుట్టిస్తుందో, భారత్ సాధించిన ఈ రామ్జెట్ టెక్నాలజీ గురించి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం. వీడియోను చివరి వరకు చూడండి, ఎందుకంటే చివరిలో మన హైపర్సోనిక్ క్షిపణుల గురించి వింటే మీ గుండె గర్వంతో నిండిపోతుంది. అసలు ఈ రామ్జెట్ టెక్నాలజీ ఎందుకింత స్పెషల్ అనేది ఒకసారి చూద్దాం. సాధారణ క్షిపణులు గాలిలో ప్రయాణించడానికి ఇంధనంతో పాటు దాన్ని మండించడానికి అవసరమైన ఆక్సిడైజర్ ను కూడా ట్యాంకుల్లో మోసుకెళ్తాయి. దీనివల్ల క్షిపణి బరువు పెరుగుతుంది. అంటే బరువు పెరిగితే క్షిపణి రేంజ్ కూడా తగ్గుతుంది. కానీ ఈ SFDR ఒక ఎయిర్ బ్రీతింగ్ ఇంజన్, అంటే ఇది తనతో పాటు ఆక్సిజన్ తీసుకెళ్లదు. కానీ క్షిపణి వేగంగా వెళ్తున్నప్పుడు బయట ఉండే గాలిని లోపలికి పీల్చుకొని ఆ ఆక్సిజన్ తో ఇంధనాన్ని మండిస్తుంది. ఇది ఎలాగో సింపుల్ గా అర్థం చేసుకోవాలంటే, ఒక పరుగు పందెంలో పరిగెత్తే అథ్లెట్ తనతో పాటు ఆక్సిజన్ సిలిండర్ తీసుకెళ్లడు, పరిగెడుతూనే గాలిని అంటే ఆక్సిజన్ ను పీల్చుకుంటాడు. ఇది కూడా అలాగే. దీనివల్ల క్షిపణి బరువు తగ్గి అత్యంత వేగంగా ఈ క్షిపణి చాలా ఎక్కువ దూరం ప్రయాణిస్తుంది. మన డిఆర్డిఓ తయారు చేసిన ఈ ఇంజన్ లో నాజల్లెస్ బూస్టర్ ఉంటుంది. ఇది క్షిపణిని కేవలం 3 సెకండ్లలోనే సూపర్ సోనిక్ వేగానికి చేరుస్తుంది. ఈ టెక్నాలజీతో మనం తయారు చేస్తున్న బ్రహ్మాస్త్రం పేరే అస్త్రా మార్క్ 3. దీనికి మనం పురాణాల్లోని అర్జుని యొక్క విల్లు గాంధీవ అని పేరు పెట్టారు. ఈ పేరు వింటేనే శత్రువు వణికిపోవాలి, ఎందుకంటే దీని రేంజ్ ఏకంగా 350 కిలోమీటర్లు. ప్రస్తుతం ప్రపంచంలోనే బెస్ట్ అని చెప్పుకునే యూరోప్ వారి మిటియోర్ క్షిపణి రేంజ్ 200 కిలోమీటర్లు అయితే, మన గాంధీవ క్షిపణి అంతకంటే రెట్టింపు శక్తితో ఎక్కువ దూరం తీసుకెళ్లగలదు. ఇందులో ఉపయోగించిన గ్యాలియం నైట్రేట్ ఆధారిత అండ్ యాక్టివ్ ఎలక్ట్రానికల్లీ స్కాన్డ్ అరే సీకర్ టెక్నాలజీ వల్ల శత్రువు ఎంతటి జామింగ్ టెక్నాలజీ వాడినా ఈ క్షిపణి తన లక్ష్యాన్ని వదలదు. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. చైనా దగ్గర J-20 వంటి స్టెల్త్ విమానాలు ఉన్నాయి. పాకిస్తాన్ దగ్గర అమెరికా క్షిపణులు ఉన్నాయి. కానీ ఈ SFDR టెక్నాలజీ వల్ల భారత్ వద్ద నో ఎస్కేప్ జోన్ తయారైంది. అంటే సాధారణ క్షిపణులు కొంత దూరం వెళ్ళాక ఇంధనం అయిపోయి వాటి వేగం తగ్గుతుంది. ఆ సమయంలో శత్రు విమానాలు తప్పించుకోవచ్చు. కానీ మన రామ్జెట్ క్షిపణి లక్ష్యాన్ని తాకే వరకు నిరంతరం ఇంధనాన్ని మండిస్తూనే ఉంటుంది. అంటే అది అస్సలు స్లో అవ్వదు. శత్రువు ఎంతగా తప్పించుకోవాలని చూసినా తప్పించుకోలేడు. గాంధీవ వేగం మ్యాక్ 4.5, అంటే ధ్వని కన్నా 4.5 టైమ్స్ ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా సరిహద్దుల్లో ఉండే శత్రువుల యొక్క అవాక్స్ విమానాలు, ఇవి యుద్ధ విమానాలకు కళ్ళు మరియు చెవులు లాంటివి. అలాంటి యుద్ధ విమానాలను గాంధీవ క్షిపణి 350 కిలోమీటర్ల దూరం నుండి కూడా వీటిని కూల్చేయగలదు. అంటే యుద్ధం మొదలవక ముందే శత్రువుని మనం గుడ్డివాన్ని చేయగలం. సో ఇది నిజంగా శత్రు దేశాలకు బ్యాడ్ న్యూసే కాదు, ఇది ఒక వార్నింగ్ కూడా. మే 2025లో జరిగిన ఆపరేషన్ సింధూర్ సమయంలో మన స్వదేశీ ఆయుధాల సత్తా ఏంటో ప్రపంచానికి తెలిసింది. కానీ డిఆర్డిఓ అక్కడితో ఆగడం లేదు. రామ్జెట్ తర్వాత మన తదుపరి లక్ష్యం స్క్రామ్ జెట్. దీని ద్వారా మనం హైపర్సోనిక్ క్షిపణులను తయారు చేస్తున్నాం. మన ELLD-HCM అంటే ఎక్స్టెండెడ్ ట్రెజెక్టరీ లాంగ్ డ్యూరేషన్ హైపర్సోనిక్ క్రూజ్ మిసైల్ క్షిపణి వేగం మ్యాక్ 8, అంటే గంటకు సుమారు 9800 కిలోమీటర్లు వెళ్తుంది. ఒక్కసారి ఆలోచించండి, ఢిల్లీ నుంచి ఈ క్షిపణిని ప్రయోగిస్తే కేవలం 10 నిమిషాల్లో అది కరాచీని చేరుకుంటుంది. ప్రపంచంలో ఏ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కూడా దీన్ని ఆపలేదు. ఇది కేవలం సైన్స్ ఫిక్షన్ కాదు, మన డిఆర్డిఓ శాస్త్రవేత్తలు నిజం చేస్తున్న కళ. ఫ్రెండ్స్, ఒకప్పుడు మనం ఆయుధాల కోసం వేరే దేశాలపై ఆధారపడే వాళ్ళం. కానీ ఈ రోజు ఆత్మ నిర్భర్ భారత్ అనే నినాదంతో మన శాస్త్రవేత్తలు ప్రపంచానికి సవాలు విసిరే ఆయుధాలను మన భారత్ గడ్డపైనే తయారు చేస్తున్నారు. డిఆర్డిఓ సాధించిన ఈ SFDR విజయం మన రక్షణ భవిష్యత్తును మార్చేయబోతుంది. మనం సురక్షితంగా ఉన్నామంటే కారణం సరిహద్దుల్లో కాపలా కాస్తున్న సైనికులు మరియు ల్యాబ్స్ లో రాత్రింబౌలు కష్టపడుతున్న మన శాస్త్రవేత్తలే. ఈ అద్భుతమైన విజయం గురించి ప్రతి భారతీయుడికి తెలిసేలా ఈ వీడియోను షేర్ చేయండి. మన డిఆర్డిఓ శాస్త్రవేత్తల కృషికి ఒక లైక్ వేసి జై హింద్ అని కామెంట్ లో రాయండి. ఇలాంటి అద్భుతమైన కంటెంట్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్, జై భారత్.